ఏపీ విశాఖలో యోగా డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రికార్డు సృష్టించేలా యోగా డే నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని మోదీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమం జరిగింది. రాజకీయ సినీ ప్రముఖులు హాజరై యోగాసనాలు వేశారు. ప్రపంచ శాంతికి, వ్యక్తిగత ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని తెలిపారు. రేపు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరగనున్నాయి. ఏపీ విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు యోగా డే ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు పాల్గొంటారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ కాన్సెప్టుతో ఈ యోగాంధ్ర నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం అనే భావనను యోగా చాటుతుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రపంచాన్ని ఏకం చేసి శాంతిని నెలకొల్పేందుకు యోగా దోహదపడుతుందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. యోగా విషయంలో అనవసరమైన వివాదాలు, రాజకీయాలు పనికిరావన్నారు. ఎవరు యోగా చేస్తే వారి ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ కార్యక్రమానికి హాజరయ్యారు గవర్నర్ జిష్ణుదేవ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యోగా కార్యక్రమంలో సినీ నటులు ఖుష్బూ, మీనాక్షి చౌదరి, సాయిధరం తేజ్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. Namaste and warm greetings to everyone gathered here. It gives me immense pleasure to join you this morning at this grand event, the 24-hour countdown to the International Day of Yoga 2025. This is the spirit of Vasudhaiva Kutumbakam, the belief that the world is one family, and this is India's enduring message to the world. మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు యోగా తయారు చేయాలి. యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యోగా మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం, యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే ఇఫ్ యూ హావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యోగాతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. యోగాతో మెరుగైన జీవన విధానం అలవాటు అవుతుందన్నారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అన్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు యోగా డే జరుపుకుంటున్నాయని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు కిషన్ రెడ్డి. మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 hours కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. యోగా ప్రాముఖ్యతను ప్రపంచమంతా చాటేలా రికార్డు స్థాయిలో యోగా నిర్వహిస్తోంది భారత్. రేపు దేశమంతటా యోగా డే జరగనుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా మెరుగైన ఫలితాలు ఇచ్చే యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలని చెప్తున్నారు నిపుణులు.